హలో మామ, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. నిన్న మా ఊర్లో వర్షం ఎట్లా కొట్టింది. సిర్పూర్ వెంకట్రావుపేట మాది. చూడొచ్చు, మట్టి అంటుకుంటా మొత్తం కాళ్ళకు అంత కొట్టింది వర్షం మన సైడ్. ఇంకా మబ్బులే ఉన్నాయి, చూడొచ్చు మబ్బులు ఎట్లా కనబడుతున్నాయో వీడియోలో. మంచిగా మబ్బులు ఉన్నాయి, ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నాం చేనికి. మక్క వేసి ఉన్నది, బ్యాటరీ బంద్ చేయబడుతుంది. బ్యాటరీ బంద్ చేస్తే ఛార్జింగ్ ఎక్కుతుంది. సోలార్ కొంచెం సేపు పోయి బంద్ చేద్దాం. మన సైడ్ మొత్తం వర్షాలు కొట్టినాయి, పత్తులు అయిపోయినాయి. దాదాపు మాది ఉన్నది ఒక క్వింటల్ వెళ్తాయేమో, క్వింటల్ కన్నా ఎక్కువనే వెళ్ళే ఛాన్స్ ఉన్నది మాది. మన సిర్పూర్ సైడ్ 80% అయిపోయినాయి, కానీ అవి అస్ఫాబాద్ సైడ్ బాగా ఉన్నాయి, పత్తులు ఏరాయి. ఇప్పుడు మనం వెళ్ళి బ్యాటరీ బంద్ చేసుకుని వర్షం రావడం వల్ల ఈరోజు ఏ పని కూడా జరగదు, చెట్ల పని నడవదు. మొత్తం మొత్తం చెట్ల మీద నీళ్ళు ఉన్నాయి. చెప్పులు కూడా నడవాయి, చెప్పులు నడవకుండా ఇదే పరిస్థితి. ఏదో ఒకటి గుచ్చుకుంటూ పోతాయి కాళ్ళకు. మన చేను ఉన్న వేప చెట్టు ఉన్నాయో, వేప చెట్టు దగ్గర ఉన్నాయి మన చేను. ఇప్పుడు అక్కడ వెళ్దాం. బ్యాటరీ బంద్ చేసి ఒకసారి తిరిగి చూసుకోవాలి మొత్తం చేను, ఎక్కడెక్కడ వైర్లు లేకుండా వైర్లు కట్ అవుతాయి. పందులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి వర్షాలు పడితే. మనం ఒకసారి వెళ్ళి తిరిగి చూసిద్దాం. ఇప్పుడు మనం చేనులో రావడం జరిగింది, చూడవచ్చు. ఇదే మా మక్క చేను. ఇక్కడ మా పత్తి ఏరియా ఉంది. వర్షం రావడం వల్ల ఇంకా ఎరుడు స్టార్ట్ కాలే. అటు సైడ్ పింజలు పడుతున్నాయి, ఇటు సైడ్ ఇంకా పడతలేవు. అటు సైడ్ 3 నెలలు పెట్టినాం, ఇటు సైడ్ 4 నెలలు పెట్టినాం. 2 ప్యాకెట్లు 3 నెలలు పెట్టినాం, 4 ఏమో 4 నెలలు పెట్టినాం. దానివల్ల ఇటు సైడ్ పింజలు పెడతారు. ఇంకా వర్షం రావడం ఎట్లా ఉందో చూడండి భూమి. మా తెలంగాణలో బాగా ఇటు సైడ్ వర్షాలు బాగుంటాయి. మా జిల్లాలో, ఆసిఫాబాద్ జిల్లాలో అన్నిటికన్నా. మీ జిల్లాలలో ఎట్లా వర్షాలు ఉంటాయో కామెంట్ చేయండి. ఇటు సైడ్ మొత్తం ఒకటే లెంత్లో ఉంటాయి మక్కన్లు చెట్లు. అటు సైడ్ కొంచెం డౌన్ ఉన్నాయి, ఇటు పెరుగుతున్నాయి మంచిగా. అటు సైడ్ పెరగలే చెట్లు. నిన్న ఇంకా మనం కందులు కూడా పెట్టడం జరిగింది, కేసర్. అటు సైడ్ కందులు కూడా ఉన్నాయి, మనం చూసుకుందాం ఒకసారి ఎట్లా ఉన్నాయి కందులు. ఉన్నాయో మరి, ఎవరైనా వచ్చిండో నైట్. మన సైడ్ దొంగలు కూడా బాగుంటాయి. ఓకే, మంచిగా కట్టేసి ఉన్నది అటు సైడ్, చూడవచ్చు మనం. ఇక్కడ ఉన్నాయి ఎల్లో కలర్, పసుపు రంగులో ఉన్నది. ఇక్కడ కొంచెం సేపు మనం బ్యాటరీ బంద్ చేసుకున్నాం అనుకో, ఏమవుతాయంటే ఇట్లా తిరిగి చూస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతాయంటే ఛార్జింగ్ ఎక్కుతుంది. గోధుమలు వరి మనం చూడొచ్చు. కొంచెం ఇట్లా మక్క వాళ్ళే పింజలు పట్టినాయి, వాళ్ళే 3 నెలలే. వాళ్ళు మాకన్నా 1 నెల ముందు వేసేళ్ళు, మేము 1 నెల లేట్ వేయడం జరిగింది. ట్రాక్టర్ రాలేని అప్పుడు. సరే చూద్దాం సాయంత్రం వరకు. పొద్దున అయితే ఘోరంగా వర్షం కొట్టింది మన సైడ్, చూద్దాం. ఇంకా మాకు ఈ గోధుమలు కొంచెం పెరుగుతలేవు, దానికి ఏమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి. గోధుమలు పెరగడానికి మనం యూరియా వేయడం జరిగింది, కానీ ఇంకా పెరుగుతలే. మీరు గోధుమలు వేసి ఉంటే, మీరు ఏమైనా టిప్స్ ఇచ్చేది ఉంటే కామెంట్లో చెప్పండి. గోధుమ ఎట్లా పెరుగుతాయి. గడ్డి కూడా ఉన్నాయి, గడ్డి మందు కూడా అక్కడ కామెంట్లో రాయండి, ఏం మందు కొట్టాలో. మనం ఇప్పుడు బోర్ చాలు చేయడం జరిగింది. 2 గంటల ముందు ఈ దోయకి నీళ్ళు వేసినాం, గోధుమలు వేసి ఉన్నది కాబట్టి. చూడొచ్చు మనం అటు సైడ్ సిర్పూర్ కాదు, అటు మొత్తం ఆడు కాదు, అటు సైడ్ మస్తు మబ్బులు అయినాయి. ఇప్పుడు కూడా వర్షం వచ్చే ఛాన్స్ ఉన్నది. చూసేదాన్ని బంద్ చేసి
మళ్ళీ దీనికి వేద్దాం. గోధుమలు కొంచెం అవి ఏమంటారంటే పసుపు రంగులో మారుతున్నాయి. ఇవి దానికి మందులు కొట్టబడుతుంది. సాయంత్రం వరకు చూద్దాం. ఏమైతే వర్షం వచ్చేటట్టే ఉన్నది. 90% ఛాన్స్ వర్షం వచ్చేదే ఉన్నది. కొంచెమైనా వచ్చిపోయేటట్టు. అటు సైడ్ మొత్తం మన ఇక్కడే ఉన్నది ఎండ, మన ఊరు మీద అన్నట్టు. లేకుంటే మొత్తం అటు సైడ్ చూడండి, అటు కొండల సైడ్ మొత్తం ఇదే ఉన్నది మబ్బులు కమ్మి. ఇటు కూడా ఈ మబ్బులు కూడా పోతాయి. ఇప్పుడు మన ఊరికి వెళ్ళి ఇటు ఉన్నది, మా సిర్పూర్కి వెళ్ళి మొత్తం అటు ఎండ లేదు, ఏం లేదు, మబ్బులు కమ్మి ఉన్నాయి. చూద్దాం సాయంత్రం వరకు ఏమవుతాయో. ఆ దొయ్యలు నీళ్ళు అయిపోయినాయి. 2 దొయ్యలు నేను వెళ్ళడం జరిగింది. కలుద్దాం రేపటి బ్లాగ్లో. ఈరోజు బ్లాగ్ ఇంతే. మబ్బులు లేవు. పొద్దున ఏమవుతుందో మళ్ళీ చూద్దాం రేపటి బ్లాగ్లో.